సిబిఐ విచారణ కోసం భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే నేను ఒక మీడియా మిత్రుడు అన్నాడు, సిబిఐ విచారణ అంటే అది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది కదా అన్నాడు. సరే, తెలంగాణ పోలీస్ స్టేట్ కంట్రోల్లో, సిబిఐ కేంద్రం కంట్రోల్లో ఉంటుందని మీకు అనుమానం ఉంటే తెలుగు తేజమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంది గౌరవనీయులు ఎన్వి రమణ గారికి నేను మీ ద్వారా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ జడ్జి గారిని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఎస్ఓటి టీమును ఏర్పాటు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి చేత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, కొనసాగించే రీతి లోపల చూడాలని చెప్పి నేను మన తెలుగు తేజం న్యాయ వ్యవస్థకే మంచి చైతన్యం తీసుకొస్తున్నటువంటి గౌరవనీయులు సుప్రీంకోర్టు జస్టిస్ గౌరవనీయులు శ్రీ 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 ఎన్వి రమణ గారికి కూడా తెలుగు రాష్ట్రంలో భాగ్యనగరంలో ఒక తెలుగింటి అమ్మాయికి జరిగినటువంటి అత్యాచారం మీద స్పందించి రాజకీయాల్ని పక్కన పెట్టి, పార్టీలను పక్కన పెట్టి, రాష్ట్రాన్ని పక్కన పెట్టి, కేంద్రాన్ని పక్కన పెట్టి ఒక జ్యుడిషియల్ అధికారి నేతృత్వంలో దట్టు హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత ఈ విచారణను నిష్పక్షపాతంగా కొనసాగించి భవిష్యత్తులో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బక్కపల్సనోళ్ళు, తిరుగుబడనోళ్ళు, తిరుగుబాటు చేయలేనటువంటి మా అక్క చెల్లెళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ మైనార్టీ నాయకులు, ఎంఐఎం వారసులు, రజాకర్ల వారసులు చేస్తున్నటువంటి దాడిని ఆపేందుకు సుప్రీంకోర్టు అయినా ఈరోజు స్పందించి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ మొత్తం ప్రాసెస్ని ఎంక్వైరీ చేయించాలి. నేను ఎందుకంటున్నా అంటే లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగితే నష్టం ఎక్కడుంటుంది, నాకు వ్యవస్థ మీద నమ్మిక లేదని నేను చెప్తలేను. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పోలీస్ స్టేషన్ పోతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, పబ్బు పోతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, అమ్మాయి ఇంటి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దాకానో పబ్బు దాకానో వస్తే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు. అదేంటి సార్ అంటే మధ్యలో కరెంటు పోయిందండి అని చెప్తారు. కరెంటు పోయిన కాడ కటింగులు జరుగుతాయి, ఎడిటింగులు జరుగుతాయి, అసలు ముద్ద ఇళ్ళకెళ్ళి పక్కకు జరిపేటువంటి కారణం జరుగుతుంది. అందుకని పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్తలేను. పోలీసులు దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంఐఎం పార్టీ. వాళ్ళకి పోస్టింగ్లు రావాలంటే ఎంఐఎం పార్టీ యొక్క సహకారం అవసరం. హైదరాబాద్ పోలీసు వాళ్ళని కీలు బొమ్మలుగా రజాకర్ల వారసులు ఎంఐఎం పార్టీ పెద్దలు ఆడిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. లేదా నిజాయితీ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు దోషులు ఎవరైనా శిక్షించాలనే కోరిక మీ లోపల ఉంటే వెంటనే దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాస్తారా, కేటీఆర్ గారు రాస్తారా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాయండి, లేదా సిబిఐ చీఫ్కు రాయండి, వెంటనే ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఇవ్వాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు మీ ముందుంచినటువంటి కాగితాలు, ఫోటోలు, వీడియోలు మీకు సరిపోవనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఇవ్వడానికి నాకేం భేషజం లేదు, నాకేం మొహమాటం లేదు. కానీ నేను ఇచ్చిన ఆధారాలను మీరు అక్కడికే చింపేసి తుంచేసి ఏం లేదు అంతా ఉత్తుతుంది అని చెప్పి మళ్ళా మీరే క్లీన్ చీట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక అనుమానం ఉంది. కాబట్టి మీకు ఇస్తాను, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇస్తాను, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి కూడా పోతాను. ఖచ్చితంగా ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి శిక్ష పడేంత వరదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకి నా దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్, ఆ వీడియోలన్నింటిని కూడా సెండ్ చేస్తా ఉన్నాను. దయించి మీరు కూడా దాన్ని స్క్రూటినీ చేసి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది చూడాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. ఎమ్మెల్యే ఎవరు అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ గారికి తెలుసు చాలా స్పష్టంగా. ఇప్పటికే నేను ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ పిల్లల్ని పక్క దేశాలకి, పక్క రాష్ట్రాలకి పంపించేస్తున్నారు. కొందరు దుబాయ్కి కూడా ఫ్లైట్ ఎక్కిర్రు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే దుబాయ్కి ఫ్లైట్లు ఎక్కిర్రు అనేది నాకు కొంత సమాచారం ఉంది. సో నిందితుల్ని తప్పించడం, నిందితుల్ని దాచిపెట్టడం, కేసు అంతా 4 రోజులు గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేశానికి రప్పించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకని నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుంటారు. అయినా ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి అక్కడ. ఒకటి రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్లో ముందు అమ్మాయిని తీసుకొని ఒక 4 యువకులు, ఇప్పుడు మీకు ఇచ్చిన వీడియోలో ఉంది, 4 యువకులు మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టి పోతా ఉన్నారు. ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ముద్దాయిలుగా పెట్టకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ముద్దాయిగా పెట్టిన వాళ్ళు ఎవరు అంటే వెనకాల ఇన్నోవా కార్లు ఉన్న వాళ్ళు ముద్దాయిలు అంట. ఇన్నోవా కారు ముద్దాయి అవుతుంది, ఇన్నోవా కార్లు ఉన్న వాళ్ళు ముద్దాయి అవుతుర్రు. కానీ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ ఎవరి పేరు మీద ఉందో మీకు నేను ఆర్టీఓ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పేపర్లు ఉన్నాయి. ఒక గౌరవ శాసనసభ్యుని సోదరి పేరు మీద ఉంది ఆ కారు. ఇంకా నేను చెప్పాల్సింది ఏముంది, ఎవరు ఆ ఎంఐఎం ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే అక్క పేరు మీదనో చెల్లె పేరు మీదనో ఆ రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ రిజిస్టర్ అయిందని ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చిన కాగితాలే మీ చేతులలో ఉన్న తర్వాత ఇంకా నేను పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటుందన్నా? దాంట్లో నాకేం మొహమాటం లేదు. ఆర్సీ బుక్ చూస్తే మీకు ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యే గారి సోదరు ఎవరు చాలా స్పష్టంగా కనబడతారు.
బయట ప్రపంచ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నిన్న వాళ్ళు ఏమంటున్నారు, కావాలని కొంతమంది పెద్దోళ్ళ పేరు తీసుకొని మేము ఏదో బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తామన్నారు. కాబట్టి బదనాములు ఎందుకు, వాస్తవాలనే ఉంచుతాం. ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, ఇంకా మంచి సీసీ ఫుటేజ్ ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇస్తాం. అన్న, రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కేసులో సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తారు నిన్న డీసీపీ గారు. హౌ ఇట్ కెన్ బి అడ్మిసబుల్? ఇఫ్ ఏ మూమెంట్ ఒక్క నిమిషానికి పోలీసు వాళ్ళు అంటుండొచ్చు, నలుగురు ఉన్నారా, ఆమె మౌనంగా కూర్చుందా, బిగుసుకొని కూర్చుందా, ఏడుస్తూ కూర్చుందా, ఇది నేను ఎట్లా చెప్పగలుగుతాను? అమ్మాయి కాన్సెంట్ ఇస్తుందా? పోనీ ఒకవేళ కాన్సెంట్ ఇచ్చినా మైనర్ కాన్సెంట్ వ్యాలిడ్ అవుతుందా? దిస్ ఈస్ ద పాయింట్ హాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ని మొత్తానికే కేసులోంచి తీసేసి అందులో ఉన్న వాళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ పక్కకు తీసేస్తున్నారు అనేదే మా యొక్క ఆరోపణ. మెర్సిడేజ్లో ఉన్న వాళ్ళు చేసిరా, ఇన్నోవాళ్ళు ఉన్న వాళ్ళు చేసిరా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు? సెక్సువల్ అసాల్ట్ జరిగింది అనేది మీరు చూస్తే ఆ వీడియోలో కనబడుతుంది. ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది అనేది మీకు ఆ వీడియోలో కనబడుతుంది. సో అది చూసిన తర్వాత మీరు కన్విన్స్ కాకపోతే, బికాస్ ఇట్ కెనాట్ బి ఓపెన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, కాబట్టి నేను అది మొత్తం ఓపెన్ చేయడానికి ఇష్టపడతలేను. పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పాలి అన్న, నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు. నేను ఎంతసేపు చెప్పినా రఘునందన్ రావు మేమంటే గిట్టది, రఘునందన్ రావు బీజేపీ కాబట్టి మా మీద మతపరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. ఆ రోజు ఆ పబ్బు బుక్ అయిందా కాలేదా? అయితే ఎవరి పేరు మీద బుక్ అయింది? డబ్బు ఎవరు ఇచ్చిర్రు? వైట్ ఇచ్చిర్రా, బ్లాక్ ఇచ్చిర్రా? వెటూరు బయట వెటూరు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు పబ్బులో రిజిస్టర్ చినిగిపోయిందా, చినిగిపోలేదా? ఆ రోజు డేట్లలో కొత్త పేజీలు వచ్చినాయి, అదే పేజీలు ఉన్నాయా? అట్లీస్ట్ అదన్నా చెప్పండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. అన్న, ఇప్పుడు సిబిఐటి కాలేజీ వాళ్ళు బుక్ చేసినా, హోంమంత్రి గారి మన్మడి బుక్ చేసినా, మైనరు పిల్లలు పబ్లోకి ఎట్లా అడుగుపెట్టినారు? ఫస్ట్ ద పబ్ మేనేజర్ హాజ్ టు ఆన్సర్. రూల్స్ ఏమున్నాయి అనేది, పబ్ నడపాలంటే రూల్స్ ఏందనేది నాకంటే ఎక్కువ పబ్ మేనేజర్ గారికి తెలవాలి. ఎట్లా మైనర్ పిల్లలు వచ్చినారు పబ్లోకి? ఎట్లా నడిపిస్తావు నువ్వు? డే లాంగ్ సెషన్ ఎట్లా నడిపిస్తావు? ఈవినింగ్ ఇంకొక సెషన్ ఎట్లా నడుస్తుంది? నేను అదే అంటున్నా, పబ్బులో రిజిస్టర్స్ మార్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎవరి పేరో తీసుకొచ్చి పబ్ బుక్ చేసినారని చెప్తా ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదనే ఆరోపణ ఎందుకు వస్తుందంటే, పెద్ద పెద్ద వ్యక్తుల పిల్లలు అందులో ఉన్నారు కాబట్టే ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.